హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. నేను మీ దీపాను. ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ పిండిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం డైలీ యూజ్ చేసే గోధుమ పిండి కంటే మల్టీగ్రెయిన్ పిండిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికైనా అలాగే డైట్లో ఉన్నవారికైనా ఈ చపాతీ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజుకి 2 లేక 3 చపాతీలు తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే శరీరంలో ఎముకలు అలాగే కండరాలు దృఢంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. కావాల్సిన పదార్థాలు గోధుమలు, జొన్నలు, ఓట్స్, రాగులు, సోయాబీన్, సజ్జలు, కాబోలు చనా. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమలండి. ఇక్కడ నేను 5 kg తీసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని 250 grams వేసుకుంటున్నాను. మీరు 1 kg గోధుమలు తీసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ 50 grams వేసుకుంటే సరిపోతుంది. గోధుమలో జింకు, ఫైబరు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ అని ఉంటాయి. బరువు తగ్గాలన్న వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి సోయాబీన్ 250 grams తీసుకున్నాను. దీనిలో ప్రోటీను, ఫైబరు ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కాబోలి చనా 250 grams తీసుకున్నాను. కాబోలి చనా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి సజ్జలు 250 grams తీసుకున్నాను. ఎముకలు దృఢంగా తయారవడానికి, పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచి రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి జొన్నలు 250 grams తీసుకున్నాను. జొన్నల్లో ఐరన్, మెగ్నీషియం, కాపరు పుష్కలంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 250 grams రాగులు తీసుకుంటున్నాను. రాగుల్లో ఐరన్, ఫైబరు, అయోడిన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్ నేను 500 grams తీసుకుంటున్నాను, అంటే 1/2 kg తీసుకున్నాను. ఓట్స్లో ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలన్న వారికి ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం తీసుకున్న మిల్లెట్స్ అన్నీ గోధుమలో కలిసారు ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. అవైలబుల్గా ఉంటే ఇంట్లోనే మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే బయట మిల్లీ పట్టుకోవచ్చు. ఇంట్లో మిక్సీ పట్టడం వల్ల మనము జల్లెడ చేసుకోవాలి. బయట మిల్లీ పడితే మనం జల్లెడ చేసుకోని అవసరం లేదు. పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను ఇక్కడ బయటే మిల్లీ పట్టించుకున్నానండి. పిండి చాలా సాఫ్ట్గా ఉంది. దీంతో మనం చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. పూరి, దోశ, చపాతీ, పుల్కా, పొరాటా. నేను ఈరోజు వీడియోలో ఇదే పిండితో చపాతీ మరియు పుల్కా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లో కప్పు మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్టు, 1 tablespoon ఆయిల్, 2 tablespoon పెరుగు వేసుకున్నాను. పెరుగు వేయడం వల్ల మనకి చపాతీలన్నీ చాలా టైం వరకు సాఫ్ట్గా ఉంటాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన చపాతీ ముద్దని ఒక చేత్తో ప్రెస్ చేస్తే లోనికి వెళ్తే మన పిండి అనేది పర్ఫెక్ట్గా అయినట్టే. దీన్ని మూత పెట్టుకొని 1/2 hour పక్కన పెట్టుకోవాలి. 1/2 hour నానడం వల్ల చపాతీలు మెత్తగా వస్తే మనకి చక్కగా డైజెషన్ అవుతుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఫస్ట్ నేను పులక తయారు చేస్తున్నాను. పులకాని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని స్టవ్ పైన డైరెక్ట్ వేసుకుంటే మనకి పులకాలు అనేవి చక్కగా పొంగుతాయండి. పులకాలు చేసేటప్పుడు కొంచెం పలసగా చిన్నగా చేస్తే అన్ని వైపులు సమానంగా కాలుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చపాతీ కూడా కొంచెం పెద్దగా చేసుకున్నాను. పెన్నం పైన వేసుకొని 2 వైపులా ఆయిల్ లేకుండా ఫస్ట్ కాల్చుకోవాలి. అప్పుడు మంచిగా పొంగుతాయి. పొంగిన తర్వాత ఆయిల్ రాసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ, హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. ఏ కర్రీతో అయినా బాగుంటాయి. ఇక్కడ చికెన్ కర్రీతో అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదే విధంగా ఈ మల్టీగ్రెయిన్ పిండిని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.